హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ ఎన్టీపీసీ ఆర్ఆర్సీ అదేవిధంగా ఉన్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బేస్ పైన ఈరోజు మనం జనరల్ సైన్స్ ప్రిపరేషన్లో భాగంగా కెమిస్ట్రీలోని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనకు 30 బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత పీరియాడిక్ టేబుల్ సంబంధించినటువంటి 2 క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక క్లాస్లో బేసిక్స్, అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో మొత్తం కూడా థియరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 30 బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం రిమైనింగ్ బిట్స్ అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ 98,000 సబ్స్క్రైబర్స్ యొక్క మైల్ రాయి దాటింది. ఈరోజు ఆఫ్టర్నూన్ తర్వాత మన యొక్క అచీవ్మెంట్ అనేది మనం సాధించడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఎంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. మన ఛానల్ 98,000 రీచ్ అయింది. జస్ట్ 2,000 టు గో. 1 lakh అంటే దాదాపుగా 6 డిజిట్స్ తోటి మనది 1 lakh సబ్స్క్రైబర్స్ యొక్క కోటాలో మన ఛానల్ని చేరిపోబోతుంది. మనం అప్పుడు లైవ్ సెషన్స్ కానీ అదేవిధంగా ఇంకా హై క్లాస్ తోటి వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. సో నా టార్గెట్ 1 lakh అనేది పెట్టుకోవడం జరిగింది ఛానల్ స్టార్టింగ్ కాంచి. సో 1 lakh అనేది నా యొక్క గోల్. అందుకే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం 98 దాకా రీచ్ అయ్యాం. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు, అదేవిధంగా మీ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపులలో కూడా పోస్ట్ చేయండి. ఈ ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి స్పెషల్ క్లాసెస్, ఎన్టీపీసీ సంబంధించి ఆర్ఆర్సీ, అదేవిధంగా అన్ని రైల్వే అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన ఛానల్ టోటల్గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లోని వీడియోస్ చూడొచ్చు. అండ్ ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి మనకు కేవలం 35 to 40 డేస్ మాత్రమే ప్రిపరేషన్ టైం ఉంది. లాస్ట్ 10 డేస్ మనకు రివిజన్కి మాత్రం వదిలేయాల్సి ఉంటుంది. లాస్ట్ మనం మొత్తం కూడా ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా మోడల్ పేపర్స్ అనేవి ట్రై చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను 15 మోడల్ పేపర్స్ అనేవి గ్యాదర్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ప్రీవియస్ అండ్ మోడల్ పేపర్స్ అనేవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను మే స్టార్టింగ్ నుంచి నేను మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే 1 lakh అయిన తర్వాత నేను డైరెక్ట్ ఒకేసారి ఫైల్ అనేది ఇద్దామని అనుకుంటున్నాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మనం 1 lakh అవ్వగానే నేను ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ ఈ యొక్క జేఈ సంబంధించి మాత్రం చాలా క్రిటికల్గా అండ్ హై కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. టాప్ 5 జోన్స్లలో మన యొక్క జోన్ ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఏ ప్రాబ్లం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయండి. ఏ మెథడ్ ట్రై చేసినా కూడా 100% సాల్వ్ వచ్చే విధంగా దాన్ని ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి స్టాండర్డ్ సెంట్రలైజ్డ్ సిబిఎస్ఈ బేస్ పైన స్టడీ మెటీరియల్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క స్టడీ మెటీరియల్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా నేను ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మనం వీటికి సంబంధించినటువంటి బిట్స్ అని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 31st క్వశ్చన్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ యొక్క ప్రమాణాలు ఏమిటి? ఎలక్ట్రాన్ ఎఫినిటీ సంబంధించినటువంటి జౌల్ పర్ మోల్, జౌల్ బై మోల్ అనడం జరుగుతుంది. అందుకే పవర్లో -1 అంటే బై రావడం జరుగుతుంది. జౌల్ పర్ మోల్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ యొక్క ప్రమాణాలు. మనకు ప్రమాణాలు అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ అది గ్యారంటీగా రావడం జరుగుతుంది. అండ్ ఎవరు దేన్ని కనిపెట్టడం జరిగింది దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా ఈ మూలకాల వర్గీకరణ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. స్టార్టింగ్ 2 to 3 యూనిట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. యూనిట్ వైజ్గా మన ఛానల్ ఆల్రెడీ తెలుగు మీడియం వాళ్ళ కోసం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం స్టడీ మెటీరియల్స్ ఇచ్చాను. మీరు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటి యొక్క లింక్స్ అనేవి మీకు దొరకకున్నట్లయితే మన యొక్క ఛానల్లోకి వెళ్ళగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుందిగా ప్లేలిస్ట్ అని, దీన్ని క్లిక్ చేయండి. ఈ యొక్క ప్లేలిస్ట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పారామెడికల్ అండ్ ఆర్ఆర్సీ మినిస్ట్రియల్ అని ఉంది కదా, దీంట్లో మనకు దాదాపుగా 52 వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ సంబంధించి దాదాపుగా 30 వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్, అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ అండ్ సిబిఎస్ఈ బేస్ పైన 2018 జనవరి నుంచి దీంట్లో వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ దీంట్లో చూసిన చాలామంది కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి దాంట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆ యొక్క ప్రాసెస్లో చాలామంది కూడా ఉండడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ చాలా మటుకు కూడా వాళ్ళ యొక్క ఎగ్జామ్ పేపర్స్లలో రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్లేలిస్ట్ అనేది నాకు స్పెషల్గా అండ్ ఈ యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి దీంట్లో మన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. టాప్ 12 స్టాండర్డ్ బుక్స్ ఫర్ ద తెలుగు మీడియం అండ్ టాప్ 8 స్టాండర్డ్ బుక్స్ ఫర్ ద ఇంగ్లీష్ మీడియం అని మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఆ యొక్క వీడియోస్ని క్లిక్ చేసేసి ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లోని ఈ యొక్క ఫైల్స్ అని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య కక్షలో NH2 NP6 ఎలక్ట్రాన్ విన్యాసం లేని జడవాయువు ఏమిటి? సో NH2 NP6 మనకు ఉన్నటువంటి జడవాయువులు హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ మొత్తం కూడా 6 ఉండడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ విన్యాసం NH2 NP6 అంటే ఈ NH2 ఎక్కడి నుంచి వచ్చింది, NP6 అనేది కూడా నేను ఆల్రెడీ మన యొక్క పీరియాడిక్ టేబుల్ సంబంధించి క్లాస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఆ క్లాస్లో కానీ లేదా జనరల్ సైన్స్ సంబంధించిన క్లాసెస్ అని చూసినట్లయితే ఈ యొక్క డీటెయిల్స్ అని మీకు అర్థమవడం జరుగుతుంది. NH2 NP6 ఎలక్ట్రాన్ విన్యాసం లేని జడవాయువు హీలియం. ఎందుకంటే దీని యొక్క జడవాయు విన్యాసం వచ్చేసి
కేవలం NH2 మాత్రమే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్షారమృతిక లోహాలు డాష్ గ్రూప్ మూలకాలు. ఎసిడిక్ నేచర్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ బేసిక్ నేచర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ సంబంధించి మనకి ఇందులో ఒకే ఒక గ్రూప్ మూలకం ఉండడం జరుగుతుంది. 1A 2A 3A 4A. అంటే నేను ప్రీవియస్గా పీరియడిక్ క్లాస్ చెప్పిన వాళ్ళు ఎవరు కూడా 4A 3Aని ఎవరు ఎక్స్పెక్ట్ సో మనకు ఓన్లీ 50-50 ఛాన్స్ ఉంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 2A గ్రూప్ మూలకాలు క్షారమృతిక లోహాలు. అండ్ బాణసంచ తయారీలో డాష్ మూలకాన్ని ఉపయోగించడం జరుగుతుంది. బాణసంచ తయారీలో ఏ మూలకాన్ని ఉపయోగిస్తారు? సోడియం, మెగ్నీషియం, కాల్షియం, రేడియం. సో రేడియాన్ని ఉపయోగించరు ఎందుకంటే హై కాస్ట్, కాబట్టి బాణసంచ దానిలో ఉపయోగించరు. నెక్స్ట్ కాల్షియం, మెగ్నీషియం, సోడియం. సో మనకు మెగ్నీషియాన్ని ఉపయోగించడం జరుగుతుంది బాణసంచ తయారీలో. అండ్ ప్రకృతిలో మెగ్నీషియం ఈ కింది రూపాల్లో లభిస్తుంది. సో మెగ్నీషియం మనం బాణసంచాలలో వాడతాం. అలాంటి మెగ్నీషియం మనకి ఎక్కడ దొరుకుతుంది? కార్నలైటా, డోలమైటా, మ్యాగ్నెసైటా, పైవన్నీనా. అంటే మెగ్నీషియం అనేది మనకు పైవన్నీట్లలో కూడా దొరకడం జరుగుతుంది. కార్నలైట్లో, అదేవిధంగా డోలమైట్ అండ్ మ్యాగ్నసైట్, డోలమైట్, కార్నలైట్ ఈ 3 రకాల్లో కూడా మనం మెగ్నీషియాన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్నలైట్ యొక్క ఫార్ములా ఏంటిది? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కార్నలైట్? కార్నలైట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటిది అని అంటే KCl MgCl2 6H2O. KCl MgCl2 6H2O. సో ఈ 2 అనేది మాత్రం ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. కొంతమంది KCl2 MgCl అనుకుంటారు. KCl MgCl2 6H2O. అండ్ ఇక్కడ మనకు ఉండేటటువంటి యొక్క మ్యాగ్నెసైట్ యొక్క ఫార్ములా. సో మ్యాగ్నెసైట్ యొక్క ఫార్ములా కూడా మనకు తెలవాలి కాబట్టి మ్యాగ్నెసైట్ యొక్క ఫార్ములా Mg. మెగ్నీషియాన్ని మనం బయటికి తీసుకున్నామంటే దాంట్లో ఖచ్చితంగా Mg ఉంటుంది. సో అదే మనకి హింట్. కాబట్టి MgCO3 అంటే మ్యాగ్నెసైట్ యొక్క ఫార్ములా KCl MgCl2 6H2O అంటే కార్నలైట్ యొక్క ఫార్ములా. అండ్ ఎప్సమ్లో మనం ఫార్ములా, ఇది మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది మాత్రం మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఒక షార్ట్ నోట్స్ తీసుకొని కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని గ్యారంటీ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలోంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఫార్ములాస్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ కూడా షార్ట్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్సమ్ లవణం యొక్క ఫార్ములా ఏంటిది? ఎప్సమ్ లవణం సంబంధించి ఫార్ములా MgSO4 2H2O. MgSO4 2H2O అనేది ఎప్సమ్ లవణం యొక్క ఫార్ములా. సో మనకు ఆల్రెడీ పైన 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయిపోయినాయి. అండ్ రిమైనింగ్ ఉన్నది డోలమైట్. ఎందుకంటే మన కార్నలైట్ అయిపోయింది, మ్యాగ్నసైట్ అయిపోయింది, అండ్ డోలమైట్ ఒకటి తెలుసుకున్నట్లయితే మెగ్నీషియం సంబంధించి ఎక్కడి నుంచి ఏ ఫార్ములాస్ వస్తాయో తెలుసు కాబట్టి డోలమైట్ యొక్క ఫార్ములా. సో డోలమైట్ యొక్క ఫార్ములా వచ్చేసి MgCO3. సేమ్ మ్యాగ్నసైట్ని ఇక్కడ మనం తీసుకొచ్చేస్తాం అండ్ CaCO3 అంతే. మ్యాగ్నసైట్కి CaCO3ని యాడ్ చేస్తే డోలమైట్ వస్తుంది. కాబట్టి MgCO3 CaCO3 కలిపితే డోలమైట్. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారంటే MgCO3 CaCO3 అనేది దేని యొక్క ఫార్ములా? కార్నలైట్, డోలమైట్, మ్యాగ్నసైట్, పైవేవి కావని అనడం జరుగుతుంది. కాబట్టి ఈ కెమికల్ ఫార్ములాస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి దాదాపుగా ఒక 20 నుంచి 30 ఉండడం జరుగుతుంది. గ్యారంటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రీవియస్ ఇయర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్యారంటీగా వాటిలోంచి రావడం జరుగుతుంది. అండ్ మనం ఆల్రెడీ పైన ఎప్సమ్ లవణం సంబంధించి ఫార్ములా నేర్చుకున్నాం. అయితే దీంట్లో ఉండేటటువంటి నీటి అణువులు ఎన్ని? సో 5, 6, 7, 8 ఎన్ని నీటి అణువులు ఉంటాయి? సో ఎప్సమ్ లవణంలో ఎన్ని నీటి అణువులు ఉంటాయంటే 7 నీటి అణువులు ఉండడం జరుగుతుంది. క్యాన్సర్ నివారణకై వాడే క్షారమృతిక లోహం ఏమిటి? క్యాన్సర్ నివారించడానికి మనం వాడేటటువంటి మెడిసిన్స్లలో ఈ కింద ఇచ్చినటువంటి 4 దీన్ని వాడడం జరుగుతుంది. రేడియం, బేరియం, స్ట్రాన్షియం, కాల్షియం. క్యాన్సర్ నివారించడానికి వాడేటటువంటి క్షారమృతిక లోహం వచ్చేసి రేడియం. సో రేడియాన్ని ఉపయోగించేసి క్యాన్సర్ని నివారించడానికి ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రేడియో ధార్మికత కలిగినటువంటి మూలకం ఏమిటి? బెరిలియం, కాల్షియం, Ra. సో రేడియో ధార్మికత కలిగింది రేడియం, Ra. నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్ ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? రేడియం ఆక్సైడ్ ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఆమ్ల, క్షార, ద్విస్వభావ, తటస్థ. సో ఇక్కడ మనకు ఆక్సిడైజ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన పీరియాడిక్ టేబుల్లో ఆక్సిడైజ్ వస్తే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా H వస్తే ఏమొస్తుంది, O వస్తే ఏమొస్తుంది, అలాంటివి కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. సో కాల్షియం ఆక్సైడ్ అనేది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? సో ఏ స్వభావం? క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ కింది వాటిలో ఏది సజాతీయ మిశ్రమం? సజాతీయం అంటే రెండింటిని మిక్స్ చేస్తే అవి రెండు కలిసిపోతే సజాతీయం, రెండు మిక్స్ కాకుండా అవి విజాతీయం. నీరు ఇసుక ఉందనుకోండి, ఇప్పుడు నీళ్ళలో ఇసుక పోస్తే నీరు ఇసుక మిక్స్ అవుతుందా? కాదు. నీరు కిరోసిన్ పోస్తే కిరోసిన్ కాదు. నీరు ఉప్పు రెండు కలిపితే ఉప్పు నీళ్ళలో కరిగిపోయి రెండు ఒకే రకమైనటువంటి ద్రవంగా మనకు కనిపించడం జరుగుతుంది. అంటే దాదాపుగా వేరు చేయలేనంతగా అవి కలిసిపోవడం జరుగుతుంది. కాబట్టి నీరు అండ్ ఉప్పుని సజాతీయ మిశ్రమం అంటారు. నీరు మరియు ఇసుకని విజాతీయ మిశ్రమం అనడం జరుగుతుంది.
ద్రావణాల రంగు వాటిలో ఉన్నటువంటి డాష్పై ఆధారపడి ఉంటుంది. సో ఒక ఎలిమెంట్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క ఎలిమెంట్ యొక్క రంగు అనేది దాని యొక్క అణువులపైన, పరమాణువులపైన, ఘటకాలపైన దేనిపైన ఆధారపడి ఉంటుంది. సో దాని యొక్క రంగు అనేది దాని యొక్క ఘటకాలపైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. అండ్ ద్రావితం, ద్రావణి, ద్రావణం ఈ మూడు ఉండడం జరుగుతుంది. సో ఈ మూడిట్లో కూడా మన ఇదంతా నెక్స్ట్ రాబోతుంది. ఈ థియరీ క్లాస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మనకు ద్రావణం, ద్రావణి, ద్రావితం అని మూడు ఉండడం జరుగుతుంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకు ద్రావణం వస్తుంది. సో అయితే ఈ రెండింటిని కలిపినప్పుడు ఏర్పడే సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అనడం జరుగుతుంది. ఇది తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక బాటిల్ ఆఫ్ వాటర్లో మీరు కనుక ఒక స్పూన్ తేనెని కలిపినట్లయితే ఇది ద్రావణం ఇవ్వడం జరుగుతుంది. తేనె మనకు వాటర్ అనేది ద్రావితం అవుతుంది. ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత వచ్చేది ద్రావణం. ఎగ్జామ్లో దీంట్లో మనకు మేజర్గా అడిగేది ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఏమొస్తుంది, ఈ యొక్క ద్రావణంలో ఏది పెద్దది, ఏది చిన్నది అని వీటిని అడగడం జరుగుతుంది. అండ్ ద్రావిత పరిమాణం దాని ద్రావణీయతకు సమానంగా ఉంటే ఆ ద్రావణాన్ని ఏ ద్రావణం అంటారు. సంతృప్త, అసంతృప్త, అతి సంతృప్త ఏది కాదు. సో దాన్ని ఏమనడం జరుగుతుంది, సంతృప్త. సో దానికి అది ఈక్వల్గా ఉన్నట్లయితే అది సాటిస్ఫై అవుతుంది, లేదు అంటే అన్సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం దాన్ని కంపారిజన్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత కంటే హెచ్చుగా ఉంటే దానిని ఏ ద్రావణం అనడం జరుగుతుంది. సో ద్రావిత పరిమాణం అనేది ద్రావణీయత కంటే హెచ్చుగా ఉన్నట్లయితే దానిని అతి సంతృప్త ద్రావణం అనడం జరుగుతుంది. సో ద్రావణీయత కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అతి సంతృప్త, రెండు సమానంగా ఉన్నట్లయితే దాన్ని సంతృప్త అనడం జరుగుతుంది. అండ్ నాఫ్థలిన్ అనేది దేంట్లో కరుగుతుంది. ఇది మనకు 8th క్లాస్ నుంచి ఈ బిట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటికీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇప్పటికీ చాలామంది కూడా అర్థం కానటువంటి క్వశ్చన్ ఇది. గ్యారంటీ క్వశ్చన్స్లలో ఇది ఒకటి. ఈ బిట్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. స్టార్ మార్క్ ఇవ్వాల్సినటువంటి బిట్ ఇది. నాఫ్థలిన్ దేంట్లో కరుగుతుంది, నీటిలోనా, కిరోసిన్లోనా, ధ్రువ ద్రావణిలోనా, CuSO4లోనా అంటే నాఫ్థలిన్ అనేది కిరోసిన్లో కరగడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హైపో అనే సాధారణ నామం కలిగినటువంటి కెమికల్ ఏంటిది. సో హైపో అనే దాన్ని ఏ ఎలిమెంట్ని అనడం జరుగుతుంది. ఏ ఎలిమెంట్ని హైపో అంటారంటే, హైపో అంటే సోడియం థయోసల్ఫేట్ని హైపో అనడం జరుగుతుంది. అదేవిధంగా సోడియం థయోసల్ఫేట్ యొక్క మరో పేరు వచ్చేసి హైపో. ఈ క్వశ్చన్ని 2 టైమ్ మనకి ఈ విధంగా రిపీట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి హైపో అడుగుతారు, ఒకసారి సోడియం థయోసల్ఫేట్ అనడం జరుగుతుంది. అండ్ సోడా అంటే ఏమిటి, మీరు రెగ్యులర్గా తీసుకునేటువంటి సోడాలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి మనందరికీ తెలిసిందే CO2, SO2 కాదు, NaCl సోడియం క్లోరైడ్ కాదు. సో అన్నింటిలో వాటర్ ఉంది. సో వాటర్ గ్యారంటీగా ఉంటుంది. H2, సో CO2 H2O. సో మనకి ఇక్కడ ఆ సోడాని సంబంధించి మీరు జస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు పెద్ద ఈక్వేషన్స్ అవసరం లేదు. జస్ట్ బేసికల్గా దాంట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సోడాలో మనకు మేజర్గా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రెండు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసిన మనకు సోడా అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ భార శాతాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ చిన్నది, ఇది చిన్నది, ఇది పెద్ద ఎలిమెంట్. సో వీటికి సంబంధించి ఈ ఫార్ములా సంబంధించి కూడా నెక్స్ట్ క్లాస్లో థియరీ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క భార శాతానికి సంబంధించి మొలారిటీ బేస్ పైన కొంత ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో మొత్తం థియరీ ప్రొవైడ్ చేస్తాను. థియరీ ప్రొవైడ్ చేస్తే మీకు అప్పుడు ఒక స్మాల్ W అంటే ఏంటిది, క్యాపిటల్ W అంటే ఏంటిది, అండ్ వీటిని ఏ విధంగా పర్సంటేజ్ చేయాలి ఆ డీటెయిల్స్ తోటి క్లియర్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ జస్ట్ బేసికల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. లేదు సార్ మాకు ఇప్పుడే ఒక మెటీరియల్ కావాలంటే మాత్రం ఆల్రెడీ మన ఛానల్లో తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి 12 స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి అందులోంచి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఓపెన్ చేసి మొలారిటీ, భార శాతం వాటికి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి అది రీడ్ చేయొచ్చు. సో భార శాతాన్ని మనం స్మాల్ w ప్లస్ క్యాపిటల్ W ఇంటూ 100 తోటి సూచించడం జరుగుతుంది. భార శాతానికి ప్రమాణాలు ఏమిటి, భార శాతానికి ప్రమాణాలు గ్రాములలో కొలవడం జరుగుతుంది. అండ్ మొలారిటీ కింది దేనికి సంబంధించి మొలారిటీని ఉపయోగించుకొని దేన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, సాంద్రతన, పీడనాన్న, గాఢతన, ఘనపరిమాణాన్న. అంటే మొలారిటీని ఉపయోగించుకొని దేన్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది, గాఢతను ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ మొలారిటీ అంటే ఏమిటి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మాత్రం స్టార్ మార్క్ ఇవ్వాల్సినటువంటి క్వశ్చన్ ఇది ఒకటి, హైపో ఒకటి, అదేవిధంగా నాఫ్థలిన్ అనేది కిరోసిన్లో కలుగుతుంది. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మొలారిటీ అంటే W బై గ్రామ్ అణుభారం ఇంటూ 1/V. V అంటే లీటర్స్లో మనం దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. W ఇది క్యాపిటల్ W, స్మాల్ W కాదు. సో ఎందుకు ఇప్పుడు స్మాల్ W క్యాపిటల్ W అంటున్నానంటే నేను నెక్స్ట్ ఇచ్చేటటువంటి థియరీ క్లాస్లో వాటికి సంబంధించి ఇండికేషన్స్ ఉంటాయి. అవి మీకు క్లియర్గా ప్రొవైడ్ చేసినప్పుడు వాటిని మీరు ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో క్యాపిటల్ W బై గ్రామ్ అణుభారం ఇంటూ 1/V. అండ్ మోల్ల సంఖ్య అంటే ఎంత, మోల్ల సంఖ్యను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ద్రావిత భారం, ద్రావణి భారం,
లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి ఒక 4 ఇళ్లలో సో దేన్ని బేస్ చేసుకొని ఒక మోల్ యొక్క సంఖ్యను ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో మోల్ యొక్క సంఖ్య అంటే ద్రావిత భారం బై ద్రావిత గ్రామ్ అణుభారం, ద్రావిత భారం బై ఇది అణుభారం, ద్రావిత భారం బై ద్రావిత గ్రామ్ అణుభారం. అండ్ ద్రావణంలో ఉన్న ఘటక మోళ్ల సంఖ్యల మరియు ద్రావణంలో ఉండేటటువంటి మొత్తం మోళ్ల సంఖ్యకు గల నిష్పత్తిని ఏమనడం జరుగుతుంది. సో ద్రావణంలో ఉండేటటువంటి ఘటక మోళ్ల సంఖ్యకు అదేవిధంగా మొత్తం మోళ్ల సంఖ్యకు ఉండేటటువంటి నిష్పత్తిని ఏమనడం జరుగుతుంది అని అంటే మోల్ భాగం అనడం జరుగుతుంది. ఇది 3 to 4 బిట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఇప్పటివరకు 3 నేర్చుకున్నాం. వీటిలోంచి మాత్రం గ్యారంటీగా ఏదో ఒక షిఫ్ట్లో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. జేఈ దాంట్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇంత టఫ్ క్వశ్చన్స్ జేఈలోనే ఎక్కువగా వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పాక్షికంగా అయనీకరణం చెందే సమ్మేళనాలను ఏమంటారు? సో పాక్షికంగా అయనీకరణం చెందితే అవి బలహీనము, అదేవిధంగా సంపూర్ణంగా అయనీకరణం చెందితే అవి బలమైనవి. కాబట్టి పాక్షికంగా అన్నాడు కాబట్టి బలహీన విద్యుత్ విశ్లేషాలు. 200 మిల్లీలీటర్ల ద్రావణంలో 6 గ్రాముల యూరియా ఉంటే దాని యొక్క మొలారిటీ ఎంత? సో 200 మిల్లీలీటర్ల ద్రావణంలో 6 గ్రాముల యూరియా ఉంటే దాని యొక్క మొలారిటీ ఎంత అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ మనం పైన ఫార్ములా నేర్చుకోవడం జరిగింది. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు 0.5 మోల్స్ పర్ లీటర్. అండ్ మనం థియరీ క్లాస్ చెప్పేటప్పుడు ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. అండ్ అతి సంతృప్త ద్రావణానికి ఒక చిన్న స్ఫటికాన్ని చేర్చినప్పుడు అది ఏమవుతుంది? అతి సంతృప్తం ఉండేటటువంటి ఒక ద్రావణానికి ఒక చిన్న స్ఫటికాన్ని మనం యాడ్ చేసినట్లయితే అప్పుడు దాంట్లో ఏ విధంగా జరుగుతుంది? స్ఫటికం కరుగుతుంది, చేర్చిన స్ఫటికం ఉపరితలంపై తేలియాడుతుంది, స్ఫటికం యొక్క స్ఫటిక బలాన్ని కోల్పోతుంది, ద్రావణం నుండి అధిక మొత్తంలో ఘనపదార్థం బయటికి వస్తుంది. సో ఈ విధంగా జరగడం జరుగుతుంది, ఘనపదార్థం అనేది బయటికి రావడం జరుగుతుంది, ఎందుకంటే అది అతి సంతృప్త ద్రావణం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇక్కడితో మన యొక్క 60 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా 100 క్వశ్చన్స్ యొక్క ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క ఫైల్ మీరు ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది చాలా దగ్గరికి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను డైరెక్ట్గా కెమిస్ట్రీ థియరీ సంబంధించినటువంటి క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని డేటాతో కలుద్దాం. అప్పుడు స్టే ట్యూన్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.